నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కేన్ బేట్వా నది అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన ఏపీలో వాళ్ళందరికీ డబ్బులు విడుదల ఒక్కొక్కరి అకౌంట్లో 9,000 రూపాయలు అదాని పెట్టుబడులను ఒక్క సంతకంతో రద్దు చేయలేము సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు ముందు వాటిని సందర్శించు రాహుల్ గాంధీ బండి సంజయ్ కేన్ బేట్వా నది అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర జల వనరుల మంత్రి సిఆర్ పాటిల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల సంఘం 3 ఏళ్ల సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ మేరకు డబ్బుల్ని విడుదల చేసింది. గత 3 ఏళ్లుగా బిఎల్ఓలకు గౌరవ వేతనం ఇవ్వలేదు. అప్పటి నుంచి తమకు బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆ నిధుల్ని విడుదల చేసింది. మొత్తం 58.62 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులిచ్చారు. వీరికి ఎన్నికల సంఘం త్రైమాసికానికి 750 రూపాయల చొప్పున ఏడాదికి 3,000 రూపాయలు చెల్లిస్తున్నారు. 3 ఏళ్ల నుంచి మొత్తం 9,000 రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వీరు తమ గౌరవ వేతనం అంశంపై లోకాయుక్తను ఆశ్రయించగా వెంటనే బకాయిలు చెల్లించాలని సిసిఎల్ఏను ఆదేశించింది. అదానీ పెట్టుబడులను వెంటనే రద్దు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదు. మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయి. అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని కూడా మారుస్తున్నారు. కాబట్టి పార్లమెంట్లో వ్యక్తుల మీద చర్చ కాదు, ప్రైవేటు సంస్థల పెట్టుబడులపై విస్తృతంగా చర్చ జరగాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. సినీ ఇండస్ట్రీ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడున్నాయో తెలుసా అని ప్రశ్నించారు. ముందు వాటిని సందర్శించు రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి అంబేద్కర్ పై నిజంగా ప్రేముందా? అంబేద్కర్ పై అభిమానం ఉంటే ఎన్టీఆర్ ఘాట్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు నివాళులర్పించడం లేదు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆ విగ్రహం ఎవరు పెట్టారు అనేది కాదు, అది ప్రజల సొమ్ముతో నిర్మించిన మహనీయుడి విగ్రహం కదా అని ఆయన అన్నారు. బీజేపీకి దళితుల మద్దతు ఉంది కాబట్టి వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ దళితుల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఆ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా తెచ్చుకోలేకపోతుందని బండి సంజయ్ అన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki.